أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقد تعالى في القرآن المجيد والفرقان الحميد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త శిక్షలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారపడుతూ మానవ నిర్మాత ఏర్పాల స్వామి యజమాని అయినటువంటి ఆ అల్లాహ్ మాత్రం విషయిస్తాయి. ఆయనే అల్లాహ్ ఎవరైతే ఆకాశాన్ని ఆధారంగా పెట్టాడో, ఎవరైతే భూమి మీద పర్వతాలను పాతాడో, ఎవరైతే జగన్ నుండి వర్షాలు కురుస్తున్నాడో, ఎవరైతే భూమి నుంచి పంటలు పండిస్తున్నాడో, ఎవరైతే సకల జీవులకు కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాడో, ఆ ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్. ఆయనే మానవులందరినీ మాతృగర్భం నుండి సృష్టిస్తున్నాడు. కానీ మొట్టమొదటి మానవుని మాతృగర్భంతో లేకుండా వాటితో తయారు చేశాడు. అల్లాహ్ సూర్య చంద్రులను సృష్టించాడు. రాత్రి పగలను మార్చినటువంటి వాడు, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడు. మానవుని తయారు చేసిన వాడు మానవుని లాంటి వాడు కాదు. మానవుని లోపాలు బలహీనతలు లేనివాడు ఆలస్యవాడు. మానవులందరినీ సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రబ్బుని ప్రపంచంలో ప్రవేశించాడో, ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సుఖాలకు, క్షణభంగురమైనటువంటి సంతోషాలకు లోబడి తన జీవన విధానాన్ని దైవ ధర్మం నుండి వదిలించి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, నమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ నరకం వెళ్ళేటువంటి పయనం చేస్తున్నటువంటి మానవుడికి మానవుడు మనుషులైనటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి అజ్ఞానంగా చీకటిలో నుండి వెలికి తీసి జ్ఞానకాంతిలోనికి ఆహ్వానించడానికి, నరకం నుండి కాపాడి స్వర్గంలోనికి ఆహ్వానించడానికి ఆలస్యం
ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా 1,24,000 మందికి పైగా ప్రవక్తలు సుమారుగా ప్రవక్తలు చేయబడ్డారు. ఆ దైవ ప్రవక్తలపై ఎవరైతే తమ జీవితాన్ని ధారపోసారో, తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేశారో, ఆ దైవ ప్రవక్తలపై వారిని అనుసరించిన విశ్వాసులందరిపై వారి కుటుంబ సభ్యులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ శుభ అద్భుతమైన కరుణను కురిపించుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క కారుణ్య అనుగ్రహాల వల్ల ఇస్తిగ్ఫార్ అనేటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా ఈరోజు సమీకరించబడి సర్వసృష్టికర్త అల్లాహ్ యొక్క ఆదేశాలు, పవిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను వినేటువంటి అదృష్టం, సౌభాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించినందుకు నేను వేమన్నాలను కూడా తెలియజేస్తున్నాను. సోదరులారా, శుభాన సరోవరం రమదాన్ మాసం అనేటువంటి ఈ అంశం గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఎంతో ఘనమైనటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, పుణ్యప్రదమైనటువంటి మాసం అల్హమ్దులిల్లాహ్ రమదాన్. సోదరులారా, రమదాన్ పండగ కాదు. రమదాన్ అరబీ క్యాలెండర్ ప్రకారం ఒక నెల పేరు రమదాన్. చాలా మంది ముస్లిమేతర సోదరులు ఏమనుకుంటారంటే రమదాన్ అంటే పండుగ, రమదాన్ పండుగ. చాలా మంది ముస్లింలు కూడా భావిస్తున్నారు రంజాన్ పండుగ వచ్చింది, రంజాన్ పండుగ వచ్చింది, ఇది ఈదుల్ ఫితర్ అల్హమ్దులిల్లాహ్. అది రమదాన్ ఒక నెల. మరి ఈ నెలకు ఇంతటి ఘనత, ప్రాధాన్యత, పవిత్రత, శ్రేష్టత ఎందుకు లభించింది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నడుస్తున్న బకరా సూరా నంబర్ 2 వాక్యం 157 షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహి ఖురాన్ హుదన్ లిన్నాసి వ బయీనాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహి ఖురాన్, పవిత్రమైన ఈ ఖురాన్ అవతరించిన నెల రమదాను నెల. అంటే రమదాను మాసంలో ఖురాన్ అవతరించింది కాబట్టి రమదాను మాసానికి శ్రేష్టత అల్హమ్దులిల్లాహ్. దీని యొక్క ప్రత్యేకత, దీని ఘనత ఏమిటంటే ఈ రమదాను మాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఖురాన్ గ్రంథం అవతరణ జరిగింది కాబట్టి దీనికి శ్రేష్టత అల్హమ్దులిల్లాహ్. ఖురాన్ గ్రంథం ఎక్కడ అవతరించిందే అక్కడ శ్రేష్టత. ఖురాన్ గ్రంథం ఎవరి మీద అవతరించిందో వారికి శ్రేష్టత. ఖురాన్ గ్రంథం ఏ రాత్రిలో అవతరించిందో ఆ రాత్రికి శ్రేష్టత. ఎక్కడ ఉంటే అక్కడ శ్రేష్టత, అక్కడ ఘనత అల్హమ్దులిల్లాహ్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద గ్రంథం అవతరించింది అల్హమ్దులిల్లాహ్. ఖురాన్ గ్రంథం అవతరణకు పూర్వము ముహమ్మద్ బిన్ అబ్దుల్లా ప్రపంచానికి తెలియనటువంటి ఓ అనాథ. కానీ ఎప్పుడైతే ఖురాన్ గ్రంథం అవతరించిందో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ దిగదిగంతాలు ప్రపంచంలో మూలల ప్రతి చోట ఆయన పేరు మారుమోగుతుంది ఖురాన్ అవతరణ తర్వాత. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను ప్రపంచ మానవులందరికీ కారుణ్యం చేసి పంపాము ఖురాన్ అవతరణ మూలంగా. చూడండి, ఏ వ్యక్తి మీద అవతరించిందో ఆ వ్యక్తి అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాముల్ అంబియాగా ఆయన శ్రేష్టత అల్హమ్దులిల్లాహ్. అదేవిధంగా ఏ నెలలో అవతరించిందో ఆ నెల యొక్క ఘనత కూడా పెరిగిపోయింది. ₹1 దానం చేస్తే సుమారు 10 నుంచి 700 రెట్ల దాకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ఇస్తాడో తెలియదు.
أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر మేము ఖురాన్ ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము. ఏమిటా ఘనమైన రాత్రి? ఆ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైంది అంటే ఆ రాత్రిలో 14 గంటలు రావు, లేదు ఆ రాత్రిలో వెలుగులు సూర్యుడు ఉదయించడు. మరి శ్రేష్టత ఎందుకు? ఖురాన్ అవతరించడం. ఏ రాత్రిలో వచ్చిందో ఆ రాత్రి ఖైరున్ మిన్ అల్ఫి షహర్ 1000 నెలల కంటే శ్రేష్టమైంది. ఏ నెల మీద అవతరించిందో అల్హమ్దులిల్లాహ్ ఆ నెల యొక్క గంట కూడా పెరిగింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే మస్జిద్ హరాంలో నమాజ్ చేస్తారో ఒక రకాతు చేస్తే 1,00,000 రకాతులు చేసినంత పుణ్యం. అల్లాహు అక్బర్. దాని ఫజిలత్, శ్రేష్టత, ఔన్నతి కారణం కేవలం ఖురాన్ అవతరించింది. అందువల్ల ప్రత్యేకత. షహరు రమదాన్ అల్లజీ ఉన్జిల ఫీహి ఖురాన్ హుదన్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. లియున్జిర మన్ కాన హయ్యన్ వయహ్లికల్ కౌలు అలల్ కాఫిరీన్. బ్రతికి ఉన్న ప్రతి మనిషికి ఇది ఒక హెచ్చరిక. హదా బలాగు లిన్నాస్ వలియున్జిర బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహు వాహిద్ వలియదక్కర ఉలుల్ అల్బాబ్. సూరా ఇబ్రాహీం సూరా 44 హదా బలాగు లిన్నాస్, మానవులందరికీ సందేశం. వలియున్జిర బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహు వాహిద్, మానవులందరికీ సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అని హెచ్చరించడానికి, వారు ఆ సృష్టికర్త ఒక్కడే అని గ్రహించడానికి ఇది పంపబడింది. ఖురాన్ అవతరణకు పూర్వం అరబ్బు జాతి యావత్తు అజ్ఞానాంధకార చంద్రులలో కొట్టుమిట్టాడుతుంది. అక్కడ అర్ధ నగ్న పూజలు, జంతు బలులు, రక్త ప్రోక్షణలు, వ్యభిచారం, త్రాగుడు, జూదం, అన్యాయాలు, అక్రమాలు, తరాల తరబడి తగువులు, మానవత్వం లేదు. అలాంటి అతి నీచమైనటువంటి అనాగరికులుగా ఉన్నటువంటి ఆ అరబ్బు సమాజం మధ్యలో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించారు. వారి వద్దకు ఆయన వద్దకు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. హదా బలాగు లిన్నాస్, ఇది సర్వమానవాళికి సందేశం. ఇందులో హుదన్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇందులో సత్యాసత్యాలను వేరు చేసేటువంటి గిట్టురాలు ఉంది. ఇది సత్యం, ఇది అసత్యం, ఇది హరాం, ఇది హలాల్, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది యోగం, ఇది మరం. మానవుడికి క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని తెలియజేసేటువంటి, తౌహీద్ని ఖచ్చితంగా ప్రకటించేటువంటి, హిదాయత్ ఇచ్చేటువంటి, షిఫారు చేసేటువంటి పుణ్య ప్రదాత అల్హమ్దులిల్లాహ్ లోకంలో ఏకైక గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. కౌల కవిత్వానికి చరమగీతం పాడినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. ఇంద్రజాలిక మంత్రజాలానికి తరిమికొట్టినటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. మానవ మట్టి మెదడు నుండి ఏ ఒక్క అక్షరము కూడా కలవబడినటువంటి ఏకైక గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. ప్రళయం దాకా పొల్లుపోకుండా నిలిచి ఉన్నటువంటి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. ఈ ప్రళయం రోజున మానవుడి గురించి సిఫారు చేసినటువంటి ఏకైక గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ఖురాన్. దీని శ్రేష్టత, ఎవరు దీన్ని అవలంబించుకుంటాడో, ఎవరు దీన్ని పాటిస్తాడో శ్రేష్టత మీద శ్రేష్టత. హుదన్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇందులో సత్యాసత్యాలు
ఉపవాసం. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వాసులారా, సూరా బకరా సూరా 2 విశ్వాసులారా, మీ మీద ఉపవాసం విధిగా చేయబడింది. ఏ విధంగానైతే మీకు పూర్వం గతించినటువంటి విశ్వాసుల మీద ఉపవాసం విధిగా చేయబడిందో అదే విధంగా. అంటే ఉపవాసం అనేది ప్రత్యేకించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ మీదే కాదు, కానీ ఇంతకు ముందు ఎంతమంది ప్రవక్తలు ప్రవచింపజేయబడ్డారో ఆ ప్రవక్తలను అనుసరించినటువంటి అనుసర సమాజాలందరి మీద కూడా ఉపవాసం చేయాలి. అయితే డైమెన్షనల్గా ఉండవచ్చు, వారి విధానాల మీద కాబట్టి ఉండవచ్చు, కానీ ఉపవాసం అన్ని సమాజాల మీద కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిగా చేశాడు. ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్. చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, ముస్లిమేతర సోదరులు ఏం భావిస్తారంటే, దేవుడు భక్తి చేయమన్నాడు కానీ ఈ విధంగా తినకుండా త్రాగకుండా చేయమన్నాడా ఏంటి? మరి వాస్తవంగా సోదరులారా, మరి మనిషి ఆకలితో నకనకలాడుతూ ఉంటే ఆయన ఏమైనా పరపక్కన అవుతాడా? సోదరుడు కానీ ఉపవాసం వల్ల మనిషికి లాభం అంటున్నారు. లఅల్లకుం తత్తఖూన్. దీని ద్వారా మీలో భయం భక్తి జనిస్తాయి. ఉపవాసం వల్ల మనిషి మంచివాడిగా మారతాడు. ఉపవాసం వల్ల మనిషిలో భయం జనిస్తుంది. అతనిలో ఇఖ్లాస్, స్వచ్ఛత, స్వచ్ఛమైనటువంటి విశ్వాసము ఉద్భవిస్తుంది. అతనిలో భక్తి పారాయణ తత్వం పెరుగుతుంది. ఉపవాసం మనిషిని మేలు చేస్తుంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా పక్షి పక్షులు కూడా ముట్టకుండా కేవలంగా అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అన్న భయంతో ఉపవాస దీక్షను కొనసాగించాడు. సూర్యోదయం ధవళ రేఖలు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా చూసేవాడు లేకపోయినా, అడిగేవాడు లేకపోయినా, రేపు ఎండాకాలంలో వస్తుంది మంచి ఎండలు, తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత, నాలుగంతా దెబ్బలతో పెట్టుకుంటుంది, ఆకలితో నకనకలాడుతూ ఉంటాము, ఇంట్లో ఉంటాము, నాలుగు గోడల మధ్య తలుపులు కిటికీలు మోయబడి ఉన్నాయి, చల్లటి నీళ్లు ఉన్నాయి, తినడానికి తినుబండారాలు ఉన్నాయి, చూసేవాడు లేడు, అడిగేవాడు లేడు. తింటారా? చెప్పండి, తింటారా? త్రాగుతారా? తాగిన అడిగేవాడు లేడు, తిన్న అడిగేవాడు లేడు. బయట నుంచి మళ్ళీ ఉపవాసం ఉన్నట్టు ఉండొచ్చు, కానీ మనిషి ఏ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు చూసేవాడు ఎవరు లేకపోయినా, అడిగేవాడు లేకపోయినా, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, ఒకవేళ నేను తిరిగి తింటే తాగితే నా ఉపవాసం భంగమైపోతుంది అని ఏ విధంగా భయపడ్డాడో, తనకున్నటువంటి ప్రతి దుర్వ్యసనాన్ని విడిచిపెట్టాడు, ఆయన చూస్తున్నాడు అనేటువంటి భీతి కలిగి వాటికి దూరంగా ఉన్నాడో, పాపం చేసే ప్రతిసారి కూడా చూసేవాడు లేకపోయినా, అడిగేవాడు లేకపోయినా, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అని భయపడి బ్రతకడానికి ఈ రంజాన్ మాసం మనకు ట్రైనింగ్ కేవలం రంజాన్ మాసానికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఉపవాసం అరబీలో కుతిబ అలైకుముస్ సియామ్, సౌమ్ అనేటువంటి పదం నుండి వచ్చింది. సౌమ్ అంటే సాక్రిఫైస్, త్యాగం చేయడం, మానుకోవడం, విడిచిపెట్టడం. దేన్ని త్యాగం చేయాలి, దేన్ని మానుకోవాలి? మనకు 365 రోజులు పగటి పూట ఏ ఏ అలవాట్లు ఉన్నాయో, అది తినే విషయంలోనైనా, త్రాగే విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, ధర్మసంబంధమైన విషయాలైనా, ఏ విషయాలైతే మనకు అలవాటుగా ఉన్నాయో వాటన్నిటిని త్యాగం చేసి, ధర్మసంబంధమే
కుతిబా అలైకుముస్ సియామ్, వాటిని త్యాగం చేస్తారో ధర్మ సంబంధమైన విషయాన్ని దూరం. అదేవిధంగా ఏదైతే అధర్మమైనటువంటి కార్యాలు ఉన్నాయో వాటికి కూడా దూరంగా ఉండవు. చూడండి, ఈరోజు మన ఉపవాసం మనలో మంచిని, మనలో భక్తి పారాయణతను పెంపొందించడం లేదు. ఉపవాసం అయిపోవాలని తిరిగి మరలా ప్రారంభిస్తుంది ఆ ఉపవాసాల ప్రయోజనం. చూడండి, ధూమపానం పొద్దున్న నుంచి ఏం చేస్తాడంటే సాయం ముందుగా స్నానం చేస్తాడు, దాని తర్వాత ఉపవాసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు మగ్రిబ్ సమయం. ఎందుకంటే ఉపవాసికి 2 సంతోష కలిగిన ఉన్నాయి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎన్ని సంతోష కలిగిన? 2. వాటిలో ఒకటి ఇఫ్తార్ వేళ. ఎందుకంటే ఈ 16 గంటల సుమారు సమయంలో ఆకలైనా దప్పికైనా ఎంత ఇబ్బంది కలిగినా ఎన్ని రకాలైనటువంటి బాధ కలిగినా ఓర్చుకుంటూ ఆ ఇఫ్తార్ సమయంలో ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో తనకు దప్పిక తీరేటువంటి సమయం, ఆకలి తీరేటువంటి సమయం, చాలా సంతోషకరమైన 2. రెండవది ఈ ఉపవాస పుణ్యఫలాన్ని ఆఖరిలో అల్లాహ్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆరాధనలన్నీ ఒక ఎత్తు, కానీ ఉపవాసం ప్రతిదానికి పుణ్యం కేటాయించబడింది. కానీ ఉపవాసం నేను స్వయాన నా దాసులకు నా చేతులతో ఇస్తాను. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక మినిస్టర్ చేతుల మీద మనకు బహుమానం అందుతుంది అని చెప్పేసి అంటే మీడియా మనల్ని ఎక్కడికో ఎత్తేస్తుంది. ఫలానా వాడు మినిస్టర్ చేయించుకుంటున్నాడని. అది కింగ్ అనుకోండి, ఆఫ్టర్ ఒక దేశ రాజు చేతి నుండి బహుమానాన్ని పొందుతున్నాడు అంటే ప్రతి చోట ఇతడి పేరే. సోదరులారా, పుణ్యాకాశాధిపతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతుల మీదుగా ఈ ఉపవాసం ఉండే వాడికి పుణ్యాన్ని ఇస్తారన్నాడు. అల్లాహు అక్బర్! ఎంతటి గొప్ప గౌరవం, ఘనత! అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అలాంటి ఘనతను అల్లాహ్ చేతుల మీదుగా పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, 2 గంటలు అయితే ఇఫ్తార్ ఎప్పుడైతే ముగిసిందో, ఇఫ్తార్ ఎప్పుడైతే అయిపోయిందో పొద్దుటి నుంచి ఆపి మొత్తం టక్క 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 మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఉపయోగం ఏ ఉపవాసం ద్వారా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి చేయాలనుకుంటున్నాడు, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు, ఆయన యొక్క ఆకాంక్షలు అన్నింటినీ కలరాసి, లేదు మళ్ళీ నేను చెడ్డవాడిగానే ఉంటాను అంటే నీ ఉపవాసం నీకు ఏం లాభం చేస్తుంది? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వారు కష్టపడ్డ ఫలితం దక్కని రైతులు లాంటి వారు. కష్టపడుతున్నారు కానీ ప్రయోజనం లేదు, ఆ పుణ్యాన్ని సంపూర్ణంగా పొందలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉపవాసము డాలు వంటిది, ఉపవాసము డాలు వంటిది. యుద్ధ రంగంలో సైనికుడు కథల రంగంలోకి దిగిన తర్వాత ఒక చేతితో ఖడ్గాన్ని విసురుతూ యుద్ధం చేస్తూ మరో చేతిలో డాలును పట్టుకుంటాడు. శత్రు సైనికుడి నుండి తన మీద పడే వేటుని, దాడిని తప్పించుకోవడానికి డాలుగా వాడతాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉపవాసము డాలు వంటిది. అంటే సమాజంలో ఉన్న ఏ చెడు నీ మీద పడకుండా ఉపవాసం ఒక డాలులాగా ఉపయోగపడుతుంది. కానీ మన ఉపవాసం మన చెడులను దూరం చేయడం లేదు అంటే మనం సంపూర్ణంగా ఉపవాసాలను పాటించలేదు. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసం అంటే కేవలంగా తింటూ త్రాగుతూ మానేస్తే ఉపవాసం కాదు, అది పట్ట ఉపవాసం. మనం తినకుండా ఉంటున్నాం, త్రాగకుండా ఉంటున్నాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇంద్రియాల ఉపవాసం పాటించలేను. ఇంద్రియాల ఉపవాసం అంటే కంటితో చేసేటువంటి చెడును త్యాగం చేయాలి. అంటే ఏ దృశ్యాలైతే ఈరోజు అశ్లీలమైనటువంటి దృశ్యాలు కంటిలో చూస్తున్నామో వాటిని కూడా విడిచిపెట్టేయాలి. ఏ చెడు మాటలైతే వింటున్నామో ఆ చెడు మాటలు వినడం ఆపేయాలి. ఏ చెడు మాటలైతే పలుకుతున్నామో ఆ చెడు మాటలను, అధర్మమైన వాటిని మానేయాలి. ఇంద్రియాల ఉపవాసాన్ని పాటించాలి. కానీ ఉపవాసం ఉంటున్నాం, అబద్ధం చెప్తున్నాం. ఉపవాసాలు ఉంటున్నాం, సాక్షి చెప్తున్నాం. ఉపవాసాలు ఉంటున్నాము, మనకి గౌరవాన్ని కాపాడుతున్నాము. ఆ ఉపవాసం
సల్లల్లాహు చెప్పారు, ఎవరైనా ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో మీ మీదకు వాదులాడికి తిరిగితే, అయ్యా అస్సలాము అలైకుం, నేను ఉపవాసం ఉన్నానని వెళ్ళిపో. కానీ ఉపవాస స్థితిలో కూడా ఈరోజు తప్పుడున్నటువంటి సోదరులను మనం చూస్తున్నాం. అంటే ఉపవాసం నుండి అబద్ధమాడేవాడు, ఉపవాసం నుండి చాటింగ్ చెప్పేవాడు, ఉపవాసం నుండి అశ్లీలమైనటువంటి పలుకులు కలిగినటువంటి వాడు, చెడు కార్యాలు చేసేటువంటి వాడు తన ఉపవాసం ద్వారా ఆకలి తప్పితే మరొక సోదరులారా, ఒక ఉత్తమమైనటువంటి ఎందుకు అందరూ ఒకే సమయంలో అల్హమ్దులిల్లాహ్ ఇఫ్తార్ ఒకే విధంగా ఒకే చోట కలిసి ఒక మంచి డిసిప్లిన్, ఒక ప్రేమ, గౌరవం, ఆదరణ, అభిమానం, వీటన్నింటినీ అల్హమ్దులిల్లాహ్ ఉపవాసం ద్వారా మనము నేర్పించబడుతున్నాయి. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్ లదీన మిన్ కబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఈ ఉపవాసం ద్వారా మీలో భయభక్తి జనిస్తాయి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఓర్పు, సహనం ఇవి చేకూరుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ లక్షణాలు, ఆ పొందేటువంటి పుణ్యాలను మనం పొందలేకపోతున్నామంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక మంచి క్యారెక్టర్ కోసం, మనలో ఉన్నటువంటి చెడులను విడిచిపెట్టడం కోసం ఎవరైతే ఉపవాసం నుండి అబద్ధాలు అతడి ఉపవాసం నిరర్థకమైనది. చూడుస్తున్న ఒక నైతికత, మంచి లక్షణాలు. ఒక చిన్న సంఘటన చెప్తాను. అంత మహాసామ్రాజ్యానికి రాజు కూడా ఆయన ఏనాడు సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి పరుపుల మీద విశ్రమించలేదు. ఆయన ఏమని పడిగించాడో తెలుసా? ట్రైగ్రస్ నదీ తీరంలో ఒక కుక్కైనా సరే ఆకలి తప్పితో చచ్చిపోతే దాని గురించి నేను వల్ల దగ్గర జవాబు చెప్పవలసి ఉందని భయపడుతున్నాను అన్నటువంటి మహాచక్రవర్తి. ఒక కుక్క కూడా ఆకలి తప్పితో చనిపోతే నేను వల్ల దగ్గర జవాబు చెప్పాలి అని భయపడినటువంటి మహారాజు తన పాలనలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను, వారి బాధలను స్వయంగా తెలుసుకోవడం కోసం రాత్రులు గురకాలని మాదిరిగా గస్తీ వేస్తున్నటువంటి వాడు ఎవరిని కథపడగలరు? పాలనటువంటి ఇంటిలో ఉన్నటువంటి స్త్రీతో తన కొడుకిచ్చి వివాహం జరిపించినటువంటి వాడు ఎవరిని కథపడగలరు? ఒకరోజు ఆయన అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా అన్హు బయట గస్తీ కోసం వెళ్తారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా ఇద్దరు గస్తీకి వెళ్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఇంటి నుంచి శబ్దం వినపడింది, ధ్వని వినపడింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా వెంటనే ఆ ఇంటికి వెళ్ళారు. ఒక వృద్ధుడు ధ్వనిని పెట్టి మ్యూజిక్ పెట్టాడు, సారాయి త్రాగుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా ఖలీఫా, వృద్ధుడు లోన మ్యూజిక్ సారాయి డాన్స్ చేస్తున్నాడు. వెళ్ళి ఆగ్రహంతో గర్జిస్తున్నాడు, ఏం చేస్తున్నాను? నిశ్శబ్దం అనుకుంది. వృద్ధుడు అంటున్నాడు, ఓమర్ నువ్వు తప్పు చేశావు. తప్పు ఎవరు చేస్తున్నారు? వృద్ధుడు మ్యూజిక్ పెట్టాడు, సారాయి అవుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. కానీ ఎవరు కర్తవ్యమైన నువ్వు తప్పు చేశావు. ఏంటి? నా అనుమతి లేకుండా, సలహా చెప్పకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నా అనుమతి లేకుండా, సలహా చెప్పకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇది నా వ్యక్తిగతమైన విషయాలు.
సలాం 3 సార్లు ఇవ్వాలి, 3 సార్లు కూడా అనుమతి లేకపోతే వెళ్ళిపోవాలి. కానీ నేను వచ్చాను, వృద్ధుడు అదే ప్రశ్నించాడు, నువ్వు ఎందుకు వచ్చావు సలాం చెప్పకుండా, అనుమతి లేకుండా, నువ్వు తప్పు చేశావు. కాలం గడిచింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా ఒకసారి ఆ కాలంలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా కాలం గడిచిన తర్వాత సమావేశం జరుగుతుంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా మాట్లాడుతున్నారు. ప్రజలు వస్తున్నారు, వేల మంది. ఆ వృద్ధులు కూడా ఆ సమావేశం అకస్మాత్తుగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా యొక్క దృష్టి కూడా ఆ వృద్ధుల మీద పడింది. వృద్ధుడు కూడా చూశాడు, ఈ రోజు నాకు ఆకలి, ఎందుకంటే నేను తప్పు చేస్తూ, నేను ఆరోపణలు చేస్తూ అమీరుల్ మోమినీన్ తప్పు చేశామన్నారు. ఈరోజు నాకు ఇంకా చివరి క్షణాలను భావించాడు. ఉమర్ రలియల్లాహు తఆలా ఆ వ్యక్తిని చూశాడు, ఓ చోట కూర్చోబోయాడు. రమ్మని సహాయం చేసి దగ్గర కూర్చో, మరోసారి కూర్చోబెడతాడు. రమ్మని మాట్లాడుతున్నారు, సహాయం చేస్తున్నారు. ఆ క్షణంలో ఆ వృద్ధుడి యొక్క అంతర్మదనం ఎలా ఉంది అంటే, నాకు చిరంచేయడం కాదు, హరాం చేస్తూ కూడా నేను అమీరుల్ మోమినీన్ని ఎదిరించాను అని చెప్పి ఆ క్షణంలో ఎలా అంటే, చివరికి స్టేజ్ దగ్గరికి పిలిచారు. స్టేజ్ పైకి రమ్మన్నారు. ఆ వ్యక్తి స్టేజ్ మీద కూర్చోడు, పక్కొచ్చాడు. ఇక ఆ క్షణంలో ఒకవేళ మరణాలను విధించడానికి అని చెప్పేసి ఎంతగా పశ్చాత్తాపం అంటే అంతగా పశ్చాత్తాపడుతున్నాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా పక్కకు జరిగి ఆ వృద్ధుడి యొక్క చివరి ఇలా సైడ్ చేసి దగ్గర రమ్మని ఏమన్నారో తెలుసా? అయ్యా, ఆ రోజు రాత్రి నేను నీ ఇంట్లో చూశాను, బయట నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తఆలా కూడా చెప్పలేదు. విషయం అర్థమైందా? ఆ వృద్ధుడు ఒకవేళ పొరపడి ఉంటాడు, ఎందుకంటే అది నా వ్యక్తిగత అనుమతి లేకుండా నేను వెళ్ళాను కాబట్టి ఆ విషయం ఇప్పుడు మరణించిన ఎవరైనా నిజంగానే చూడండి కూడా చూడరా సోదరులారా, ఈరోజు ఒకటి చాలా ఈజీ. చూడండి, ఉమర్ బిన్ ఖత్తాబ్ ఖలీఫా క్షణంలో చిరచ్ఛేదనం చేయగలడు అక్కడే. ఎందుకంటే సారా తాగుతున్నాడు, హరాం, మ్యూజిక్ పెట్టాడు, హరాం. ఆయనకు తెలియదా? కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంత పెద్ద హోదాలో ఉండి కూడా వచ్చినటువంటి ఆ వ్యక్తితో అంటున్నాడు, అయ్యా నేను ఏదైతే చూశానో నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మస్ఊద్ కూడా చెప్పలేదు. ఆ ముసలివాడు వణుకుతున్నటువంటి స్వరంతో అంటున్నాడు, మళ్ళీ ఉమర్ రలియల్లాహు తఆలా చెబుతూ అంటున్నారు, అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా వారు ఆ రోజు నుంచి నా జీవితంలో పశ్చాత్తాపడి వాటన్నిటిని విడిచిపెట్టారయ్యా, నేను కూడా మారిపోయాను. ఉపవాసం మనకు అదే నేర్పిస్తుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇంద్రియాల ఉపవాసం నీలో చెడును విడిచిపెట్టాలి, అది అల్లాహ్ కోరుకునేది. నీలో చెడును విడిచిపెట్టకపోతే నువ్వు చచ్చిపోయినా ఉపవాసం ప్రయోజనం ఏంటి? ఉపవాసం నుండి అబద్ధాలు ఆడేవాడు, ఉపవాసం నుండి చాటి చెప్పేవాడు, ఉపవాసం నుండి అశ్లీలమైన కార్యాలు చూసేవాడు, ఉపవాసం నుండి తగులాడేవాడు, ఉపవాసం నుండి అబద్ధ వ్యాపారాలు చేసేవాడు. ఉపవాసం మాట్లాడుతుంది సోదరుడా, ఉపవాసం మాట్లాడుతుందా? మాట్లాడదా? చెప్పండి, మాట్లాడుతుందా? ఎందుతో మాట్లాడతాయండి? ఉపవాసం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సమక్షంలో మాట్లాడుతుంది. ఎవరైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉపవాసం యొక్క నియమాలన్నింటినీ యథాతథంగా పాటించారో అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రళయ దిన రోజులను పాటించిన ఈ ఉపవాసమే అల్లాహ్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతడు తన కోరికలను, తన యొక్క
మరి మన ఉపవాసం మన గురించి మాట్లాడాలి అంటే మనం కూడా మన ఉపవాసాన్ని శ్రద్ధగా పాటించాలి. ఉపవాసం ఎంత ఘనమైందో తెలుసా సోదరులారా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సాధారణంగా రమదాన్ నెల మొత్తం ఉపవాసం ఉన్నారు. ఎవరైతే రమదాన్ మాసంలో బతుకున్నారో వారు రమదాన్ మాసం పూర్తిగా ఉపవాసాలు అంటారు. ఆఖరి 3 दिन పెడుతున్నాం సార్, ఎంత పండగలా చూస్తాడు. ఎవరైనా మీకు 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు తీసుకుంటారా? రమదాన్ నెల సంపూర్ణంగా ఉపవాసం చేయబడింది. నేను సొమ్ముంటాను, నేను 15 నుంచి మొదలు పెడతాను. లాస్ట్ బడే రాత్రి బడే రాత్రి ఇది ఎక్కడున్నాడా? ఇలాంటివి సోదరులారా ఇస్లాంలో లేవు. ఈ కులాచారాలు మతాచారాలు, కానీ ఇస్లాం కులాచారం మతాచారం కాదే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ యొక్క శ్రేష్టత, రంజాన్ మాసంలో ఒక ఉపవాసం యొక్క శ్రేష్టత ఎంతటిది అంటే, ఒకవేళ ఏ కారణం లేకుండా, కారణం ఏంటి? నువ్వు ముసలోడి అయిపోయి ఉండాలి, వృద్ధాప్యం ద్వారా నీకు బలహీనత ఉండాలి, లేదు నీవు అనారోగ్యం పాలై ఉండాలి, అంటే రోగం వచ్చి ఉండాలి, లేదు ప్రయాణంలో ఉండి ఉండాలి. ఈ కారణాలు కాకుండా మా ఆఫీస్ టైమింగ్స్ కుదరవండి, మా ముద్దులు కొంచెం పంపించండి, మేము ఎండలో చేయాల్సి వచ్చిందండి, ఏ షాపులు చాలు. ప్రయాణంలో కానీ, రోగం వచ్చి కానీ, వృద్ధాప్యం కానీ, ఈ 3 కారణాలు కాకుండా ఏ కారణం లేకుండా ఉపవాసం విడిచిపెడితే ఒక్క ఉపవాసం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు చచ్చిపోయిన దాకా రోజు ఉపవాసం ఉన్నా సరే ఈ రమదాన్ మాసంలో ఒక్క ఉపవాసానికి సమానం కాదు. ఆ కారణంగా ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడితే నువ్వు చచ్చిపోయిన దాకా రోజు పాటించినా సరే ఈ రంజాన్లో ఒక్క ఉపవాసానికి సమానం కాదు. ఎంతటి ఘనత ఉందో ఆలోచించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉపవాస స్థితిలో అనసరదేయాలను నిర్వహిస్తున్నారు. ఉపవాస స్థితిలో ఉపవాసం దగ్గర వాసన నిలబడుతుంది, ఒక రకమైనటువంటి దుర్వాసన. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కస్తూరి కంటే విలువైనటువంటి, కస్తూరి కంటే మొదలైనటువంటిదిగా భావించడం జరుగుతుంది. బాబురయ్య, ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఈ ఉపవాసం అనేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ద్వారాన్ని పెట్టేశాడు. ఆ రోజు ప్రకటన చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉపవాసం ఉన్నారో, ఏది మధ్యలో 10 రోజులు, లాస్ట్ 3 రోజులు కాదు, సంపూర్ణంగా నెల మొత్తం అల్లాహ్ ప్రసన్నత కోసం. సోదరులారా, గతించిపోయింది. పోయిన రంజాన్ అలా ఉండొచ్చు, ఇప్పుడు దాకా మనం అలా చేసి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి సంకల్పం చేయండి, రానున్న శుభాల సరోవరం రమదాన్ మాసంలో అల్లాహ్ నన్ను ఆరోగ్యంగా ఉంచు, అలాంటి సౌకర్యాలను కల్పించు, అల్లాహ్ నీ కోసం, నీ ప్రవక్త విధానంలో నేను 30 ఉపవాసాలు ఉంటానని చెప్పి సంకల్పం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. ఆ రోజు ప్రకటన చేయడం జరుగుతుంది. ఉపవాసులారా, ఎవరైతే ఉపవాసం పాటించారో వారందరి కోసం ఇదిగో ఉపవాసం ద్వారా తెరవబడింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే ఉపవాసులందరూ కూడా ద్వారం నుంచి ప్రవేశిస్తారో ఆ ద్వారం మూసివేయడం జరుగుతుంది, ఎన్నటికి జరగడం జరుగుతుంది. మరి మన ఉపవాసం మనని ఆ ద్వారం గుండా తీసుకుని వెళ్తుందా? మన ఉపవాస నియమ నిబంధనలను మనం అలా పాటిస్తున్నామా? ఇది ఆలోచించాల్సి ఉంది. ఏదో చిన్నప్పటి నుంచి అలవాట్లు ఏంటంటే ఉంటున్నామంటే అలవాటుతో ఉండేది కాదు. అందుకనే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతిసారి తర్వాత సూర్యోదయానికి ముందే నీ చేయాలి. అలవాటు ప్రకారం అంటే అపుణ్యం రాదు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే, సారి తిన్న తర్వాత సూర్యోదయం కాకముందే, అదే నఫిల్కైతే జోర్గా కూడా
దాని పుణ్యం మనం లభిస్తుంది. లేని పక్షంలో సుదృఢ. ఎందుకంటే ప్రడిగిన రోజుల వల్ల దగ్గర ఆ పుణ్యాలు పొందేటప్పుడు మనిషి ఎంతగా పరితపిస్తాడంటే, మామూలుగా ఏదైనా ఒక ధనవంతుడి ఇంటికి వెళ్తేనే వాడు ఇచ్చేటువంటి బహుమానాలకు ఎంతో మనం ఉల్లాసం పడిపోతాం, ఆనందపడిపోతాం. ఏది ఓది ఎలా సుమారంతా అయిపోతున్నాడు అని ఎంత శ్రేష్టమై ఉంటుందో ఆలోచించాం. అలాంటి ఘనత కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము ప్రతిఫలం ఇన్షాల్లా అల్లా చేతుల మీదుగా పొందాలి అంటే మనం సంపూర్ణంగా ఉపవాసం. రమజాన్ మాసంలో ఇంకా శ్రేష్టం లైలతుల్ ఖద్ర్ గురించి మనం విన్నాం. లైలతుల్ ఖద్ర్ ఖైరుం మినల్ షహర్. నబీ సల్లల్లాహు అలైహి వారి కాలంలో ఆయన ఎప్పుడు కూడా, అంటే బనీ ఇశ్రాయేల్ కాలంలో కొన్ని వందల సంవత్సరాల వాడు బతికేవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బనీ ఇశ్రాయేల్ కాలంలో ఒక వ్యక్తి గుర్రం మీదే దైవ మార్గంలో పోరాటం చేస్తూ 1000 సంవత్సరాలు గడిపాడు. అంటే దైవ మార్గంలో 1000 సంవత్సరాలు గడిపాడంటే ఎంత పుణ్యం వచ్చిందో దానికి. ఇంతకు ముందు ప్రవక్తల కాలాన్ని ఫజర్ నుంచి జోహర్ దాకా చెప్పారు, లాంగ్ టైం. తర్వాత బనీ ఇశ్రాయేల్ కాలంలో ఈసారి ఉమ్మది ఎలాంటిదంటే జోహర్ నుంచి అసర్ దాకా, పర్వాలేదు కొంచెం లాంగ్ టైం. కానీ నా ఉమ్మది ఎలాంటిదంటే అసర్ టు మగరిబ్ ఉన్నారు, చాలా తక్కువ సమయం. అంటే నబీ సల్లల్లాహు అలైహి వారి వయస్సే మనకు ప్రామాణికం. సుమారు నా ఉమ్మతి 60 సంవత్సరాలు మినిమం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని అనుగ్రహిస్తే వేరే విషయం. సోదరులారా, అంటే మనం పుణ్యాలు సంపాదించుకోవడానికి వయసు తక్కువ ఉంది. నూహ్ అలైహిస్సలాం నుంచి 950 సంవత్సరాలు తబ్లీగ్ చేశారు. తబ్లీగ్ చేసిన కాలం పీరియడ్ 950. ఎన్ని సంవత్సరాలు బతుకుంటారు? మనకేం తక్కువ వయసు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో అంతా బాగుంటేనే ఎప్పుడు ఆయన కూర్చున్నాడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే, అంతేనే కదా. ఏదన్నా కాలోచనటువంటి మళ్ళీ చెప్తాను, వెంటనే చేస్తానని చెప్పేసి మెసేజ్ చేస్తాం. కానీ పైనుంచి కాలోచనకు ఇక నోరెడ్డి సర్టిఫికేట్ వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడ ఉంటే అక్కడ. సోదరులారా, మరి ఆ సమయం రాకముందే ఇది తక్కువ పీరియడ్ మనకి. ఈ తక్కువ పీరియడ్లో ఈ అసూయలు, ద్వేషాలు, కుళ్ళు, కుట్ర, రాజకీయాలు, ఎన్నో రకాలైనటువంటి పాపాలు, ఇవన్నీ మనకు అవసరమని 4 రోజులు చెబుతాం. గతించిందో గతించిపోయింది. ఇక్కడి నుంచి మనం మారాలి. ఈ రమజాన్ మాసం మనల్ని మార్చాలి. నాలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకున్నాను వల్ల ఆయన వైపు తిరిగితే చూడండి, తక్కువ సమయం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు బాగా తక్కువ ఉదయంతో చింతనలో ఉండేవారు. నా ఉమ్మతి ఎలా పుణ్యాలు సంపాదించుకోవాలి, నా పుణ్యాలు ఎలా, నా ఉమ్మతి నా ఆలోచనలు సంపాదించుకోవాలి. వాళ్ళు ఎంతో సంవత్సరాలు దైవ మార్గంలో కృషి చేశారు. నా ఉమ్మతి యొక్క ఆయుష్ తక్కువ కదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లైలతుల్ ఖద్ర్ని ఆహ్వానించారు. లైలతుల్ ఖద్ర్ ఖైరుం మినల్ షహర్. ఏ 1000 నెలల కంటే శ్రేష్టమైనది. 1000 నెలలంటే 83 సంవత్సరాల 4 నెలల కాలం. 83 సంవత్సరాల 4 నెలల సమయము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 సంవత్సరాలు ఇదైతే వచ్చిందనుకుందాం. 30 సంవత్సరం నుండి 60 సంవత్సరం దాకా బతికాం అనుకున్న ఊరు జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఈ 30 సంవత్సరాల్లో 30 × 80 తొందరగా లక్షలు 30 × 83 ఎంత అవుతుంది? లెక్కల్లో సార్ 2490 సంవత్సరాల పుణ్యం అల్హమ్దులిల్లాహ్ ప్రాప్తిస్తుంది. లైలతుల్ ఖద్ర్లో కనుక ఖచ్చితంగా ఆనందించవచ్చు. అంటే 30 సంవత్సరాలు
మొత్తం గోల్ చేస్తూ ఇరుగు పొరుగు వారిని ఇబ్బంది పెడుతూ బయట సిగరెట్లు తాగుతూ ఉంటే లైలతుల్ ఖదర్ వచ్చిందా సోదరులారా? లైలతుల్ ఖదర్ వచ్చిందని పోలీసులు పాపం అల్లాడించుకుంటున్నారు, ఏ అలా చేస్తారని చెప్పేసి. లైలతుల్ ఖదర్ ఎప్పుడైతే నువ్వు పొందాలనుకుంటావో నమాజ్ చేస్తూ ఉండాలి, జిక్ర్ చేస్తూ ఉండాలి, దువా చేస్తూ ఉండాలి, ఖురాన్ పారాయణ చేస్తూ ఉండాలి. అల్లాహుమ్మా ఇన్నకా అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఈ దువాను చేస్తూనే ఉండాలి. అల్లాహుమ్మా ఇన్నకా అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లాహ్ నిశ్చయంగా క్షమించేవాడివి, క్షమించడానికి ఇష్టపడేవాడివి, నా పాపాన్ని క్షమించు అని నువ్వు క్షమాపణ వేడుకుంటూ జిక్ర్ చేసుకుంటూ నమాజులు చదువుకుంటూ ఖురాన్ చదువుకుంటే నీకు లైలతుల్ ఖదర్ వచ్చింది. కానీ నేర్కొనుండాలని చెప్పేసి లేచిన కాడి చేసి టీలు తాగుతూ బయటకు వెళ్ళి పనికి మళ్ళీ మాటలు చెప్పుకుంటా ఉంటే జాగారం తప్ప నీకు అర్థం. సోదరులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ ద్వారా మనలో మార్పు రావాలి, మనలో ఉన్నటువంటి చెడు దూరం కావాలి, మనలో మంచి లక్షణాలు అలవాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉపవాసాన్ని ఎంతకోసం పనిచేస్తాం. లేని పక్షుల్లో మనం అన్ని చూసుకుంటామండి. ఈ పుణ్యాన్ని పొందాలి అంటే పొందలేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఇన్షాల్లా ఈ రాబోయేటువంటి రంజాన్ మాసంలో అత్యధికంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ మాసంలో ఆయన అత్యధికంగా దాన ధర్మాలు చేసేటువంటి వారు, ఎంతగానో చేసేటువంటి వారు దాన ధర్మాలు, జకాతులు, సదకాలు చేతనైనంత శక్తి కొలది కొన్ని మన శక్తికి మించినటువంటి స్తోమతకు మించినటువంటి చేసే అవసరం లేదు. కానీ ఎక్కువ ఎందుకంటే చేతితో చేసేటువంటి దానం అల్హమ్దులిల్లాహ్ మన పాపాలన్నింటినీ కూడా సమస్య పోయే విధంగా చేస్తుంది. మన సంపదలో అభివృద్ధి, శుభం, బరకత్ ఇన్షాల్లాహ్ శుభాలు కురుస్తాయి దాన ధర్మాలు చేయడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురించి ఆయిషా రలియల్లాహు తఆలా అంటున్నారు, ఆయన రమదాన్లో ఆయన చేతి ఎడతెగకుండా దానాలు చేస్తూనే ఉండేవారు. ఇంకా ఈ పుణ్యాన్ని పొందాలి అంటే లైలతుల్ ఖదర్ ఇలాంటి ఘనత పొందాలి అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఆఖరి 10 రోజులు ఇతికాఫ్ పాటించాలి. ఆఖరి 10 రోజులు ఇతికాఫ్ పాటించడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ఆ లైలతుల్ ఖదర్ ఘనతను ఇన్షాల్లాహ్ పొందవచ్చు. ఇలా ఎన్నో కోణాల్లో ఎన్నో రకాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పుణ్యాలు ప్రసాదించడానికి, మన పాపాలను పూడ్చిపెట్టడానికి, మనలో మంచి ఉద్భవించడానికి ఈ శుభాల సరోవరమైనటువంటి రమదాన్ మన మీద ఫరజ్ చేశాడు. సోదరులారా, ఇది గ్రహించి మనలో మార్పులు వస్తే మన జీవితానికి మేలవుతుంది. లేదు రంజాన్ వస్తుంటుంది, బక్రీద్ వస్తూ ఉంటుంది, పోతా ఉంటాయి, మనం కూడా రోజు పోతాం, మార్పు జరుగుతుంది. మనం కూడా వెళ్ళిపోతాం. ఎన్నో రంజాన్లు వచ్చింది, ఇప్పుడు దాకా మార్పు రాలేదు, వయసు అయిపోతుంది, ఊరు పొమ్మంటుంది, కారు రమ్మంటుంది, అయినా కానీ మనలో మార్పు రాలేదు. ప్రయోజనం రంజాన్ వచ్చింది కానీ మనలో మార్పు రాల, రంజాన్ పోయింది మళ్ళీ రంజాన్ వచ్చింది, మనం మార్పు రాలేదు. ఎన్ని రంజాన్లు వచ్చినా మనలో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి గతించింది ఏమో గతించింది. అల్లాహ్ రాబోయేటువంటి రంజాన్లో ఇన్షాల్లాహ్ నీ ప్రసన్నత కోసం, నీ ప్రవక్త విధానం ద్వారా నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అని సంకల్పం చేసుకుంటే ఇన్షాల్లాహ్ ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనికరించేవాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు. కాబట్టి తప్పకుండా మనకు అలాంటి సౌకర్యాలు కల్పిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. ఆ శుభాలను పొందేటువంటి అల్హమ్దులిల్లాహ్ వరాలను మనకు ప్రసాదిస్తాడు. లేకుంటే ఏమన్నా నష్టపోతుంది. రేపటి రోజున మనం ఎంతగా ఏడ్చినా పరితపించినా ప్రయోజనం లేదు. ఓ ప్రవక్త, ఈ దోషులు దుర్మార్గులు తలలు దించి నీ సృష్టికర్త అల్లాహ్ ముందు ఉంచినటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే ఎంత బాగుండు. రబ్బనా అబ్సర్నా వసమీనా
ఎంతో వయసు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. మనకు కుదరదండి. మనకి ఎక్కడ కుదురుతుంది? మనకు ఉపవాసం ఉండాలంటే కుదరదు, నమాజ్ చదవాలంటే కుదరదు. ఆ రోజున చూసి ఏడుస్తూ దేవుడా నన్ను లోకంలో పంపించల్లా, నేను పుణ్యాలు చేస్తానల్లా, ఉపవాసాలు ఉంటానల్లా, అల్లా నేను లలితులు కనుక జాగారాలు ఉంటానల్లా, దాన ధర్మాలు చేస్తానల్లా, జకాత్ ఇస్తానల్లా, ఆ పాపాల నుంచి దూరంగా ఉంటానల్లా, షిరిక్ చేయనల్లా, నీ ప్రవక్త విధానం ప్రకారం ఉంటానల్లా, నన్ను పంపించు. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఈ లోకంలో పంపించండి. ఎటువంటి హయాతి ఆ రోజునే ఏడుస్తాడు, అయ్యో ఈ జీవితం కోసం నేను లోకంలో ఉన్నప్పుడే ఎంతో మంది చేసుకుని ఉంటే బాగుంది కదా. కానీ చేతులు కాలేకపోయిన ప్రయోజన దీపం ఉండగానే ఏం సరిగ్గా వయసులో ఉన్నప్పుడు దైవ గృహం వైపు రాకుండా దైవ ధర్మాన్ని ఆచరించకుండా ఆయన ఎప్పుడో ముసలుడైన తర్వాత బాధలను వస్తాడు. మా వాళ్ళు ఏదైనా బతకాలంటే పొలిపోయి ఉంటాయి, ఆ పదం సరిగా రాదు, ఏదో చేయాలనుకుంటాడు కానీ చేయలేడు. ఎవరిలో చేసే ఆరాధన, ఎవరిలో చేసే ఆరాధన, వృద్ధాప్యంలో చేసేటువంటి ఆరాధన కంటే 70 రెట్లు ఎక్కువ. ప్రళయం రోజులు ఏ ఆశ్రయం లభించినప్పుడు సంఘాతం ప్రళయం రోజులు ఏ నీడ ఉండదు, వల్ల నీడ తప్ప, ఆయన సింహాసనాన్ని నీడ తప్ప. ఆ నీడలో అల్హమ్దులిల్లాహ్ 7 రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థానం ఇస్తానన్నాడు. వారిలో తన యవ్వనాన్ని అల్లాహ్ మార్గంలో గడిపేటువంటి యువకుడు, యవ్వనం, శరీరం, కోరికలు, ఆలోచనలు అనేక రకాలైనటువంటి విధంగా మనసు ప్రేరేపిస్తుంది. వాటన్నింటికి కళ్ళాలేసి వాటన్నింటికి దూరంగా ఉండి పవిత్రంగా జీవితాన్ని గడిపేటువంటి ఆ యువకుడికి ఇన్షాల్లాహ్ తన నీడలో స్థానం ఇస్తారని కానీ ఎప్పుడో ముసలుడైపోయినా పోనీ నువ్వు ముసలుడైనా గ్యారెంటీ ఉందా? బాండ్ రాసిస్తావా? నేను బతుకుంటానంటే ముసలుడైపోయినా కానీ చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, కళ్ళలు ఎరిగిన కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు, పెద్ద పెద్ద ఫైల్వాళ్ళు చచ్చిపోతున్నారు, కడుపులో ఉండే పిండాలు చచ్చిపోతున్నారు. మనం అప్పుదాకా బ్రతుకుతామని గ్యారెంటీ ఏంటండి? ఏ మానవుడు రేపు సంపాదించుకుంటాడో తెలియదు, ఏ మానవుడికి ఏ విభాగంలో చావు వచ్చిందో కూడా తెలియదు. కువైట్ నుంచి మళ్ళీ ఇండియా వెళ్ళిన గ్యారెంటీ ఉందా? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? సోదరుల జీవితం క్షణం గాలిలో దీపం, నీటి మీద బుడగలాంటిది. సోదరుల యువకులు చాలా మంది అలా కనిపిస్తున్నారు. నిష్కల్మషమైన మనస్సుతో ఆయన వైపు తిరగండి. ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి జీవితాన్ని రక్షిస్తాను. మార్పు రావాలి. ఈరోజు మనం మార్పు రాకపోవడం వల్ల, ఆచరణ చేయకపోవడం వల్లే ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఫిత్నాలు, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు ఈరోజు మన మీద జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. కేవలంగా మన విశ్వాసము, ఆచరణను విడిచిపెట్టి ప్రాపంచిక వ్యామోహము, మరణ భీతి కలిగి ఉండడం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఒకనొక కాలం రానున్నది, ఆ రోజున విశ్వాసులకి నా విధంగా దౌర్జన్యాలు జరుగుతాయి. ఏ విధంగా అయితే తినే పళ్ళ మీద కుక్కలు, ఆ ఇస్తరి మీద కుక్కలు లాగుతాయో అదేవిధంగా ముస్లింల మీద, విశ్వాసుల మీద దౌర్జన్యాలు జరుగుతాయి. అనుచరులు అడిగారు, ఒక భక్త
చేస్తూ మనం, మన భార్య, మన పిల్లలు, కుటుంబం, ఇంటిళ్ళ బాధి, మరీ చిన్నపిల్లలైతే, గర్భిణీ స్త్రీలైతే, లేకపోతే పాలించేటువంటి స్త్రీలైతే కండిషన్ల ప్రకారం వారి మీద వినాయకుడి తప్ప మనం మన భార్య పిల్లలు వారందరూ కూడా ఉపదేశాలు చేస్తూ హెచ్చరిక చేస్తూ మనం ఇంటిళ్ళ బాధి ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా సంపూర్ణంగా పాటిస్తారా? ఇన్షాల్లా లేదు మధ్యలో చెడ్డారా? అది చెడ్డది. కాబట్టి మాట్లాడుతున్నారు వల్ల ఇప్పటిదాకా మా జీవితంలో గతంలో తెలిసి తెలియక మేము చేసినటువంటి పాపాలు, దోషాలు, లోపాలు, పొరపాటు వీటన్నింటినీ క్షమించు వల్ల ఇక్కడించిన ప్రతి ఒక్కటి నీ ప్రవక్త విధానం ప్రకారం నీ ప్రసన్నత కోసం ఆచరించేటువంటి వారిని ప్రసన్నించు వల్ల ఇక్కడ ఏ విధంగా మేము సమీకరించబడ్డాము అలా అందరినీ ఆ విధంగా స్వతంత్రంగా కూడా సమీకరించేయడం వల్ల రాబోయేటువంటి రంజాన్ మాసంలో మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి అలాంటి సౌకర్యాలు వసతులను ప్రసాదించి రమదాన్ మాత్రం సంపూర్ణంగా ఉపవాసాలనేటువంటి అదృష్టాల వల్ల మా అందరినీ ప్రసాదించు వల్ల మేము ఎన్నాళ్ళైతే బతుకుంటామో అన్నాళ్ళు రమదాన్ మాసాన్ని సంపూర్ణంగా ఆచరించుకునేటువంటి భాగ్యాన్ని అందరినీ ప్రసాదించుకోవాలా వల్ల ఈ ఉపవాసం ద్వారా రియాద్ ద్వారా స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు ప్రసాదించుకోవాలా వల్ల ఉపవాసం యొక్క సిఫార్సు మాకు ప్రసాదించుకోవాలా వల్ల ఏ ఇంద్రియాల ఉపవాసం పాటించడానికి ఆదేశించావో నీ ప్రవక్త ఆదేశించారో అలాంటి సంపూర్ణమైనటువంటి ఇంద్రియాల ఉపవాసం పాటించడానికి భాగ్యాన్ని మాకు ప్రసాదించుకోవాలా వల్ల ఏ దోషాల లోపాలైతే మా ఉపవాసంలో జరుగుతాయో వాటిని దానం ద్వారా సమర్పించుకునే భాగ్యాన్ని చెల్లించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించుకోవాలా వల్ల ఉపవాసం యొక్క సిఫార్సు మాకు ప్రసాదించుకోవాలా వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా సంపూర్ణంగా రంజాన్ యొక్క శుభాలను పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుకోవాలా వల్ల విశ్వవ్యాప్తంగా ఈ విశ్వాసం ఏ కష్టాలకి గురి చేయబడుతున్నారో ఆ కష్టాల నుంచి వారిని కాపాడుకోవాలా వల్ల విశ్వాసం మధ్య ఐక్యతను పెంపొందింపచేయ వల్ల విశ్వాస భావాలందరినీ క్షమించు వల్ల మానవులైనటువంటి కుట్ర, ఈర్ష, ద్వేషం, అసూయ, పదవి, ఆకాంక్ష, స్త్రీ కోరి ఇలాంటి వాటిని అధర్మమైన వాటిని కోకటి వెళ్ళతో బీలు వేసి మేమందరూ ఒకే కుటుంబ సభ్యుల వలె ఒకే శరీర దేహ భాగాల వలె ప్రేమించుకొని సాగించుకొని ఆదరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని సమాధానం నుంచి కాపాడు వల్ల పురుషులందరినీ క్షణికమైన వెలుగు దాని భాగ్యాన్ని ప్రసాదించు వల్ల నరకాల నుండి మమ్మల్ని కాపాడు వల్ల అతి శ్రేష్టమైన సుఖ సౌఖ్యాల నిలయమైన ఆ స్వర్గ వనాలను ప్రవేశించడానికి వల్ల అందరినీ ప్రసాదించు వల్ల విశ్వాసాల గొప్ప నుంచి కాపాడు వల్ల శైతానికి నుంచి మమ్మల్ని కాపాడు వల్ల రియాకారి నుంచి మమ్మల్ని కాపాడు వల్ల ఈ సమావేశంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరినీ కరుణించి కాపాడే వారి పాపం క్షమించి అందరి కర్మలను స్వీకరించు వల్ల ఎవరికైతే హిదాయత్ లేదో తౌహీద్ తెలియదో వారికి తౌహీద్ భాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఎవరికైతే రిసాలత్ పాటించలేదో వారికి నీ ప్రవక్త దౌత్యాన్ని నీ ప్రవక్త విధానాన్ని స్వీకరించి ప్రేమించి అనుసరించి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఈ సమావేశం